ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జనాభా పరంగా కావచ్చు, విస్తీర్ణ పరంగా కావచ్చు, ఓటర్ల పరంగా కూడా అతిపెద్ద నియోజకవర్గమైనటువంటి చంద్రగిరి నియోజకవర్గానికి అతి పిన్న వయస్కులు అంటే 25 సంవత్సరాల వయసులోనే ఆ నియోజకవర్గ అధికార పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వయాన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఒక ఎంపీపీగా, అదేవిధంగా తుడా చైర్మన్గా కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో ప్రజలతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి ఇంటింటికి గడప గడపకి తిరుగుతూ కూడా ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూనే వారి సమస్యలను పరిష్కరించే దిశగా వెళ్తున్నారు. అసలు ఏ విధంగా ఉంది నియోజకవర్గంలో ఆయన తిరిగినటువంటి ప్రాంతాల్లో ప్రజల యొక్క పరిస్థితులు, అదేవిధంగా వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి? మనతో పాటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, కంగ్రాచులేషన్స్. చాలా తక్కువ ఏజ్లో 25 ఇయర్స్లో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా అది స్వయాన సీఎం గారే మోహిత్ అయితే చేయగలుగుతాడు అని చెప్పి నమ్మి మీ పేరుని ప్రకటించినటువంటి పరిస్థితిని ఏ విధంగా అనిపిస్తుంది? ఫస్ట్ ఆ ఫీల్ ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందన్న. సార్, మొట్టమొదట నాన్నగారు ఇప్పటికీ 2 సార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. ఈసారి ముఖ్యమంత్రి గారు దగ్గర నాన్నగారు ఎక్కువ చనువుగా కావచ్చు, అక్కడ సలహాలు ఇవ్వడం కావచ్చు, అక్కడ ముఖ్యమంత్రి గారికి అత్యంత దగ్గరగా ఈసారి అక్కడ ఉండడం వల్ల ముఖ్యమంత్రి గారు నన్ను ఉండమని చెప్పి ఈసారి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ముఖ్యమంత్రి గారు రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. సార్, సాధారణంగా మీ ఏజ్లో అంటే లండన్లో చదివి వచ్చారు, ఈ ఏజ్లో ఎంజాయ్ చేయాలని ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా జాబ్ చేస్తూ లైఫ్ స్టైలే వేరే విధంగా ఉండాలని అనుకుంటారు. మీకు ఈ విధంగా ఈ ఆపర్చునిటీ రావడాన్ని ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఆ లైఫ్ ఏమన్నా మిస్ అయిందని ఏమన్నా ఫీలింగ్ ఉంది? అలా ఏం లేదన్న, చిన్నప్పటి నుంచి నాన్న చూస్తూనే పెరిగాను. నేను 9th క్లాస్ 8th క్లాస్ నుంచి నాన్న కారణకాలే తిరిగాను. దాని తర్వాత 10th క్లాస్లో కూడా ప్రచారం చేశాను. తర్వాత 2 ఎలక్షన్ చేశాను, ఇది 3వ ఎలక్షన్. అంటే ఎలక్షన్స్ అనేవి పార్ట్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది. అదేం పెద్ద కొత్తగా అనిపించలేదు, కానీ నేను క్యాండిడేట్ అయ్యేసరికి కొంత బాధ్యత పెరిగిందని ఒక ఫీలింగ్ ఉంది అంతే. అంటే పర్సనల్ లైఫ్ ఏమన్నా కొద్దిగా పోయిందే, అంటే యూత్గా నేను ఎంజాయ్ చేయకుండా పోయాను అనేటువంటిది ఏమన్నా? అట్లా ఏం లేదన్నా, కానీ ఇంత పెద్ద బాధ్యత మనకి ఇవ్వడం అంటే తప్పకుండా దీన్ని ప్రూవ్ చేసుకోవాలి కదా. చేసుకోవాలంటే డెఫినెట్గా కొంత సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సార్, ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇన్ని రోజులు వేరే, ఇప్పుడు వేరే. అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా సమస్యను మీ ద్వారా నేరుగా తీసుకొని వచ్చేటప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేయడానికి వెంటనే చేయడానికి ఎలాంటి లైన్ తీసుకుంటారు సార్? అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, దాన్ని వెంటనే కూడా సమస్య పరిష్కారం అయిందా లేదా అని చెప్పి ఫాలోఅప్ చేయడము, అవి ఏ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటుంటారు? అంటే చిన్న వయసులోనే నాకు 22 ఏళ్ళ వయసులోనే నాకు ఎంపీపీగా అవకాశం వచ్చింది. అప్పటి నుంచి అధికారులందరూ కూడా ఫస్ట్ నుంచి కుటుంబ సభ్యులాగే ఉండేవాళ్ళు. అది ఏదన్నా నేను చెప్పినా కూడా స్పందించేవాళ్ళు. 90% చేయగలిగినవన్నీ చేస్తున్నారు. మా దగ్గర టీం ఉంటారు, వాళ్ళు ఏదైనా చెప్పినా నోట్ చేసుకుంటాం, మళ్ళీ 2సారి ఫాలోఅప్ చేస్తాం. మనం చేయగలిగినవన్నీ కూడా 90% అయ్యేలాగే ప్రయత్నం చేస్తామన్నా. కొన్ని చేయలేనివి ఉంటాయి, అది మాత్రం సున్నితంగా చెప్పి పంపిస్తాను అంతే. ఇక ఈసారి కాదు అంతే, హార్డ్గా చెప్పకుండా సున్నితంగా చెప్పి పంపిస్తాను అంతే. ఓకే. సో పక్క నియోజకవర్గం తిరుపతి నియోజకవర్గం ఉంది, అక్కడ మీరు తుడా చైర్మన్గా కొనసాగుతున్నారు. భూములు పరిస్థితులు కావచ్చు, ఇక్కడ రేట్ల పరిస్థితులు, వీటిపైన కూడా అవగాహన కల్పించుకున్నారా? ఏంటి పరిస్థితి అసలు తుడాలో ఏం జరుగుతుంది? తుడా చైర్మన్గా 2-3 నెలలు అనుకుంటే బాధ్యత తీసుకుని నేనేం తుడా ఇప్పుడు అంటే అంత సీరియస్గా ఇప్పుడు పట్టించుకోవాలి, నాన్నగారు ఉన్నారు కాబట్టి. రీసెంట్గా తీసుకున్నప్పటి నుంచి గడప గడప ప్రోగ్రాంలో ఉన్నాను. హార్డ్లీ ఒక 4-5 సార్లు ఏమో ఆఫీస్కి వెళ్ళి ఏదైనా మరీ అవసరం అయితే పోయిన తప్పకుండా అది కూడా ఎలక్షన్స్ ఎట్లో 2-3 మంత్సే కాబట్టి అంతా అయిన తర్వాత తురాలో కూడా తప్పకుండా మనం చేయగలిగిన సేవ అంతా కూడా చేస్తాం. నాన్నగారే ఇన్స్పిరేషన్. నాన్న చేసిన అభివృద్ధి కన్నా ఎక్కువ కాదు, డెఫినెట్గా ఆ బాటలో నడుస్తుంది. వాళ్ళ 10 ఏళ్లలో నాన్నగారు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇంకా నాన్న చేయకుండా మీ ద్వారా చేయించాల్సిన పరిస్థితి, అంటే ప్రజలు ఇంకా ఇవి నీడెడ్ అని చెప్పుకునే ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైనా నియోజకవర్గ వారీగా 6 మండలాలు ఉన్నాయి, 6 మండలాల్లో ఒక్కొక్కటన్నా చెప్పగలుగుతారు? అంటే ఒక్కటన్నా అభివృద్ధి అనేది ఒకటి కాదంటే పర్టికులర్ ఇష్యూ అని ఉండదు. మనకి ఈరోజు రోడ్లు వేస్తాం, రోడ్లు అయినా కాలువలు వస్తాయి, కాలువలు అయిన తర్వాత మాకు ఊర్లో ఇంకో డెవలప్ పార్క్ వస్తుంది, పార్క్ అయిన తర్వాత ఏదైనా బిల్డింగ్ కావాలంటుంది, బిల్డింగ్ తర్వాత ఇంకోటి వస్తుంది. అంటే ఒకటి మాత్రం వస్తూ ఉంటుంది, లిమిటేషన్స్ ఉంటాయి. కానీ కొన్ని అయితే తప్పకుండా చెప్పగలుగుతా. అంటే కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వరకు అయితే చేద్దాం అనుకున్నాం, కానీ కొంత చేయలేకపోయాము ఇరిగేషన్స్ వరకు. అది కూడా తొందరలో ముఖ్యమంత్రి గారు కొన్ని ఆదేశించి ముందుకు వచ్చినా కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వెనక్కిపోయింది. తప్పకుండా అవి కూడా మాకు ఇప్పుడు సపోజ్ ఇక్కడే మా తలకోన వంక ఉంది ఈ పనులను మీ మండలంలోనే, దాన్ని చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకుని పోయి ఫండ్స్ అంతా శాంక్షన్ చేస్తే మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒకరోజు వస్తుందని చెప్పి అది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. ఈ రోజు శాంక్షన్ కాల. దానికోసం తిరగని రోజులు అంటే ఎన్నిసార్లు ఫాలోఅప్ చేసినా కాలేదు.
ఇంకొకటి చంద్రగిరి కోట ఉంది, కోటను డెవలప్ చేద్దామని చాలా రోజులు అంటే ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఎస్ కోట డెవలప్ చేద్దామని అనుకుంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి. అంటే కొన్ని మనం చేతిలో లేంటివి తప్ప కొన్ని మన ఇప్పుడు చంద్రగిరిలో అమ్మవారి టెంపుల్ ఉంది, 7.5 కోటి పెట్టి మనం డెవలప్ చేస్తున్నాం. గత 30-40 yearsగా ఎవరు చేయింది ఎమ్మెల్యే గారు నాన్నగారు చొరవతో ఈరోజు 7.5 crore, ఒక 2 కోట్లు తుడా నుంచి 4 కోట్లు టీటీడీ నుంచి, 1 కోటి రూపాయలు డొనేషన్స్ నుంచి పెట్టి చేస్తున్నాం. అంటే కొన్ని చేయగలిగినవి చేస్తున్నాం, చేయలేంటివి కొన్ని టెక్నికల్ రీజన్స్ ఇబ్బంది, అది తప్పకుండా మా ఫ్యూచర్ చేసి ప్రయత్నిస్తాం. అంటే నాన్నగారు గతంలో అనేక బహిరంగ సభల్లో చెప్పారు, ప్రధానంగా నేను ఏదైతే సంపాదిస్తున్నానో నా పర్సనల్గా కానీ ఏదైనా కానీ నా బిజినెస్ పరంగా కానీ ఏదైనా అందులో దాదాపు 35% పైన కూడా ప్రజలకే ఖర్చు పెట్టేస్తాను. 35% పెట్టుకుని 65% వరకు ప్రజలకే పెట్టేస్తాను. ఆ మాట విన్నప్పుడు ఏమనిపించింది మీకు? 65-75% ఇంకా ఎలక్షన్ దాటిన తర్వాత ఏముంటుంది అంటే అట్లా చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఒక ప్యాషన్ అంతే. రాజకీయాల్లో ఏదో సంపాదించాలని వచ్చిన వాళ్ళమైతే మేము కాదు, ఏదో చేయాలి, మనకు గౌరవం ఇచ్చారు ప్రజలు, ఇంత అవకాశం ఇచ్చి ఎక్కడన్నా పోతే పలానా గుర్తుపడుతున్నారు, దానికోసం ఆ ప్యాషన్తో వచ్చిందే. కానీ ఇప్పటి నుంచి కాదు, నాన్న జెడ్పీటీసీ గారి నుంచి తర్వాత తురా చైర్మన్ ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చినా కూడా ఇంట్లో కన్నా బయట మనం గౌరవంగా ఇంత ప్రజలు గౌరవించిన దానికి మనం చేయగలిగినంత వాళ్ళ కుటుంబ సభ్యులకు భావించడానికి అన్నీ చేస్తున్నాం మనం. అంటే నాన్న సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టడం ఓకే, దాన్ని మిగులు పెట్టుకోలేకుండా నా ప్రజలకే పెడుతున్నారు అనేటువంటి ఆలోచన ఏమన్నా కానీ, లేకపోతే అన్న మీ బ్రదర్స్ మధ్యలో మాట్లాడాలి కానీ అలాంటిది ఏమన్నా డిస్కస్? అంటే అట్లా ఆ విధంగా ఎప్పుడు లేదండి డెఫినెట్గా, ఎందుకంటే నాన్న కష్టపడి సంపాదించింది ఎన్నో ఏళ్ళు. ఒక ఏది చెప్పాలంటే ఒక 15 ఏళ్ళ ముందు నాన్న సంపాదించిన రియల్ ఎస్టేట్లో అప్పుడు ఉన్న దాంట్లో అప్పుడు ఏం పదవి లేనప్పుడు సంపాదించింది, నాన్న ఒక 10 ఏళ్ళు సంపాదించింది 20 ఏళ్ళ మీద. అంటే నాన్న ఏం చేసినా కూడా ఫుల్ ఫ్లెడ్జర్గా ఇంకా మనం దీంట్లో ఏంటి చూడాలి, దీన్ని ఒక మనం సక్సెస్ చేసి చూపించాలని ఎన్ని ప్రాజెక్ట్ చేసిన 4-5 ప్రాజెక్టులు 1 yearలో చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకు నాన్న సంపాదించింది కాబట్టి నమ్మకం ఉంది. నేను తమ్ముడు ఇద్దరం కొంత మేము చేసుకున్న నమ్మకం మా మీద ఉంది. ఉన్నప్పుడు ఖర్చు పెడతాం కదా, అంటే ఇంకోసారి అన్ని పోయినా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయగలుగుతాం నమ్మకం ఉన్నప్పుడు ఖర్చు పెట్టడానికి అదేం భయం ఉండదు. సో ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, సో జగన్ గారి దగ్గర చెవిరెడ్డి అవసరం ఉంది అని చెప్పి ఆయన పిలిపించుకుంటున్నటువంటి పరిస్థితి. ఎన్నికలకు బహుశా నాన్నగారు ఇక్కడ ఉండకపోవచ్చేమో, కూడా మీకు సపోర్టుగా కూడా నిలిచే పరిస్థితి ఉండకపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఉండాల్సినటువంటి పెద్ద బాధ్యత అక్కడ అప్పచెప్పిన తర్వాత. సో ఒంటరిగా ఇంత పెద్ద నియోజకవర్గాన్ని హ్యాండిల్ చేసుకునే స్టామినా సంపాదించుకునే సరే ఇప్పటికే. నాకు ఒక అదృష్టం ఏంటంటే నాన్నగారికి మంచి టీం ఉంది. ఇప్పటి నుంచి కాదు, గత 10 ఏళ్ళగా నాన్న ఒక ప్రోగ్రామ్ చెప్పేస్తే నాన్న దిక్కున్న టీం ఎలాగంటే ఓన్ చేసుకొని చేసే మనమైన టీం ఉంది. వాళ్ళందరూ నన్ను కూడా ఒక బిడ్డలాగా, లేకపోతే నేను కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు కలిసి నన్ను ఎత్తుకు పెంచిన కూడా చాలా మంది ఉన్నారు దాంట్లో. సో వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు నన్ను. రెండోది నాన్న ఎక్కడున్నా కూడా అంటే ఏ పొజిషన్లో ఉన్నా, విజయవాడలో ఎక్కడున్నా కూడా నిమిషం ఏం జరుగుతుందో ఫాలోఅప్ చేస్తూనే ఉంటారు. దాంట్లో ఏమి సో కొడుకు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, చేస్తుంది కరెక్టా కాదా, తప్పైతే తిట్టడం, లేదంటే కరెక్ట్ చేస్తున్నాడు సరే ఇంకొంత బాగా ఏం చెప్పడం, అవి అయితే ఉంటుంది. ఇప్పుడు డైలీ నాన్నగారితో ఇలాంటి ట్యూషన్ సెక్షన్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి సార్? డైలీ ఉంటాయా, కలిసినప్పుడు అంతా ఉంటాయా? కలిసినప్పుడు అప్పుడప్పుడు ఉంటుంది. డైలీ అట్లా ఏమన్నా చెప్తారు, అందరిని గైడ్ చేస్తారు. బట్ 90% చూస్తూ పెరిగాం కదన్నా, ఏదన్నా కొంత అర్థం చేసుకోగలుగుతాం. నాన్నగారు ముందు చూపుతో కొన్ని వద్దు మోయితుంది అని కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు అని చెప్పు కూడా, లేదు నాన్న ఇదేం కాదు ధైర్యంగా చేద్దాం అని వెళ్ళినటువంటి పని ఏదన్నా ఒకటి ఉందా నాన్నగారు చెప్పినా కూడా? అంటే మంచి కార్యక్రమం కావచ్చు, ఏదైనా అది బ్యాడ్గా తీసుకుంటారేమో అని మిమ్మల్ని ఉద్దేశించి చెప్పడం లాంటివి ఏదన్నా కొన్ని ఉంటాయి. అంటే అట్లా ఎదిరించిపోయింది ఏమి ఉండదు. బట్ డెఫినెట్గా ఇట్లా కాదు, ఇట్లా చేస్తే బాగుంటుంది సలహాలు ఇస్తే నాన్న ఒక నిమిషం ఆలోచించి సరే కరెక్టా కాదు రెండోసారి ఆలోచించి ఇంకా కరెక్ట్ అనిపిస్తే ఓకే అంటారు, లేదు తప్పంటే మాత్రం వదిలేదు రాపోతాం. రెండోసారి ఆలోచించండి ఒకసారి చెప్తాం, సజెషన్ అయితే ఇస్తాం, కానీ నాన్న ఒకసారి వద్దంటే 99% ఇంకా దాని వరకు. సో మోహిత్ రెడ్డి ఎక్కువగా నాన్న చెప్పిన మాటలు వింటారు, అమ్మ చెప్పిన మాటలు వింటారు, అంటే సలహాలు కానీ సూచనలు కానీ ఎక్కువ డిస్కషన్ ఎవరితో పెడుతూ ఉంటారు? ఇలా చేస్తే అమ్మ పట్టించుకోదు, అమ్మ పాలిటిక్స్ ఎప్పుడు పట్టించుకోదు. అంటే మేము వినింది అమ్మ కొడుకు మోహిత్ అని. అంటే అమ్మ పెద్ద పాలిటిక్స్ ఇంట్లో మేము బాగా తింటున్నాం ఫుడ్ లేకపోతే ఏదైనా అంటే ఎలా ఉన్నాం అవి చూస్తారు, కానీ పాలిటిక్స్లో ఇలా చేయాలి అమ్మ అసలు పాలిటిక్సే పట్టించుకోదు. 90% చేసే కార్యక్రమాల్లో తప్పు కరెక్టా నానే చెప్తాడు. కొన్ని ఇష్యూస్ డెసిషన్స్ మాత్రం ధైర్యంగా తీసుకుంటాం, కానీ ఫైనల్గా వచ్చేసరికి ఏదన్నా కాంప్లికేట్ అయ్యేది మాత్రం డిస్కస్ చేస్తాం. ఎప్పుడు బయట రాని అమ్మ మీకోసం మీరు అభ్యర్థిగా నిలబడిన తర్వాత తాను కూడా ఒక అడుగు కలుపుతూ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తూ
ఇటు ఆ మహిళలందరినీ కూడా బిడ్డను ఆశీర్వదించమని వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ ఫీల్ ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. 2019లో 14 కూడా అమ్మ నాన్న కోసం తిరిగారన్న. అంటే ఎలక్షన్స్ టైంలో ఒక 6 months 8 months తిరుగుతారు. నార్మల్ టైమ్స్లో అందరూ ఉన్నాం కదా, ఇంట్లో అందరూ ఉన్నా కూడా బాగుండదు. ఫ్యామిలీలో ఒకరిద్దరు ఉంటేనే బాగుంటుంది. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటే తప్పు కూడా సిగ్నల్ పోతుంది. కాబట్టి ఎలక్షన్స్కి ఒక 4 years నాన్న మేము ఫాలోఅప్ చేస్తాం. లాస్ట్లో తమ్ముడు అమ్మ కూడా వాళ్ళు కూడా ఫాలోఅప్ చేసుకుంటారు. సరే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి అనే ఒక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చేస్తున్నారు, ప్రతి ఒక్క నియోజకవర్గంలో చేస్తున్నారు, ఇక్కడ చేపడుతున్నారు. ఏ విధంగా ఉంది ప్రజల్లో స్పందన? మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే చేస్తున్నారు, సంక్షేమ పథకాలన్నీ అవన్నీ ఇవన్నీ చెప్తున్నారు, మీరు చెప్పేవన్నీ కూడా ప్రజల్లో ఏ విధంగా ఉంది రెస్పాన్స్? ఒక్కటి మనం పాస్ట్ కూడా ఆలోచిస్తే 2014 నుంచి 19 వరకు ఏం జరిగిందో కూడా ప్రజలందరూ అంటే ప్రజల అమాయకులు కాదు కదా, బాగా మనకన్నా తెలివైన వాళ్ళు నా అభిప్రాయం. మేము ఆలోచించిన దానికన్నా వాళ్ళు గ్రౌండ్ లెవెల్ ఎక్కువ ఆలోచిస్తారు నేను అనుకుంటూ ఉంటాను. అప్పుడు రాని పెన్షన్లు 3,000 రూపాయలు ఇప్పుడు 15 రోజులు వచ్చేది. అప్పుడు రాని అమ్మ ఒడి, అప్పుడు రాని సంక్షేమ పథకాలు, అప్పుడు చేయని ఎన్నో 100 రోడ్లు, ఇవన్నీ చూస్తే వాళ్ళు నన్ను వెళ్ళి ఆశీర్వదిస్తున్నారు. నువ్వు ధైర్యంగా ఉన్నానా, మీకేముంది గెలుస్తారు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి వాళ్ళు నాకు చెప్తున్నారు. ఇంకా నేను చెప్పాల్సిన పోయి మమ్మల్ని ఆశీర్వదించిన అమ్మ చెప్పడం పోయి నువ్వు ధైర్యంగా నువ్వు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి ఆ స్పందన వస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు నాన్నగారు చేసిన దానికి నేను బ్లెస్డ్ అనుకుంటా అంతే. అంటే ఈ స్లోగన్ ఏదైతే ఉందో దాన్నే ప్రతిపక్షాలు చాలా బలంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. నిజమే ఆంధ్రప్రదేశ్ జగన్ ఎందుకు అవినీతి చేసుకోవడానికా, లేదా ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడానికా, లేదా కుట్రతో ఎవరిని కూడా నిరసనలు కూడా చేయనటువంటి పరిస్థితి? ఇది అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి జగన్ పైన. నిరసనలు ఎక్కడ చేయలేదన్నా. ఏ రోజు తెల్లారా ఏవి అని ఈనాడు చూస్తే ఆ తిట్లు తప్ప ఇంకేమైనా ఉన్నాయా? అంటే కొన్ని పేపర్స్ కొన్ని ఛానల్స్ చూస్తే జగనన్ని తిట్టుకుని అట్లా నిజంగా జగనన్న పట్టుకోవాలంటే, అంటే ఎవరన్నా అధికార పక్షంలో నిజంగా గట్టిగా ఉండాలంటే అది కూడా తిట్టుంటారన్న. నిరసనలు చేస్తున్నారు, నిరసనలు ఎక్కడ అబ్జెక్షన్ లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసనలు చేయొచ్చు, ఎవరైనా మేము తప్పంటే తప్పని చెప్పొచ్చు, స్వీకరిస్తాం. కానీ కొంత పదజాలం అయితే జాగ్రత్తగా వాడాలి. వాళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా వ్యక్తిగతంగా పోవడం జగనన్న మీద కొన్ని ఏమంటూ మాట్లాడడం అయితే మాకు బాధ అనిపిస్తుంది. సరే, ఎలక్షన్ రోజు ప్రజలు దేవుడు సమాధానం చెప్తానని పట్టించుకోమంటాను. ఇప్పుడు చంద్రబాబు పైన అక్రమ అరెస్ట్ జరిగింది, తను ఇప్పుడు బెయిల్ పైన ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో ఆ అరెస్ట్ నేపథ్యం ఏదైనా ప్లస్ పాయింట్ అయిందా, మైనస్ పాయింట్ అయిందా నియోజకవర్గంలో కానీ రాష్ట్రానికి కానీ? మీరేమని భావిస్తున్నారు? నాకంత ప్లస్ మైనస్ కూడా తెలియదు అని, నాకు అంత ఐడియా లేదు. కానీ చట్టం దాని పని చేసుకొని పోతుంది కదా. మనకేం మనం ఇప్పుడు జగన్ ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు కూడా చాలా మాట్లాడినారు. ఇప్పుడు కూడా చట్టం దాని పని ఇది చేసుకొని పోతుంది అంతే. అంటే కక్ష సాధింపు చర్య అంటున్నారు కదా దాన్ని. జగన్ అరెస్ట్ అయినా అప్పుడు కక్ష సాధింపు చర్య కదా. ఓకే, ఇదైతే అది కూడా కక్ష. సో ఇంకా చంద్రగిరి నియోజకవర్గ ఎన్నికలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలతో పాటు అతి దగ్గరలోనే ఉండేటువంటి పరిస్థితి. అన్ని నియోజకవర్గంలో అన్ని మండలాలు కంప్లీట్ అయిపోయాయి. ఇంటింటికి ఒక మండలం ఉంది. బట్ మోస్ట్లీ అంటే ఇప్పుడు కాదన్నా ఇప్పుడు లాస్ట్ ఒక 1.5 year కాదు. నా 2018-17 ఎండింగ్లో నేను సింగపూర్ నుంచి వచ్చాను మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని. వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు మధ్యలో ఒక 1 year మాస్టర్స్కి వెళ్ళడం తప్ప ఈ రోజు వరకు జనాల్లోనే పూర్తిగా ఉన్నాను. 90% పూర్తిగానే ఉన్నాను. ఆ రోజు 2018లో ఇంటింటి గడప గడప అన్ని మండలాలు తిరగడం కావచ్చు. ఎలక్షన్స్ అయిన తర్వాత మా ఎంపీటీలు సర్పంచ్ల కోసం మళ్ళీ ఇల్లు పోవడం కావచ్చు, తర్వాత కరోనా సమయంలో పోవడం కావచ్చు, తర్వాత వరదల్లో పోవడం కావచ్చు. అంటే కంటిన్యూ అయిపోయాయి. మాకే అదేం కొంత సపరేట్గా వచ్చినట్టు ఏం లేదు. ఇప్పుడు కొత్తగా నన్ను అభ్యర్థి కూడా ఎవరు చూడడం లేదు. అంటే రోజు కలిసేలాగే ఉన్నాం కదా. రోజు మన మనిషి ఇంకా అంటే సపరేట్ ఆ ఫీలింగ్ ఎవరికి లేదు. నా లీడర్లకి లేదు, క్యాడర్కి లేదు. రోజు మనం మాట్లాడుతున్నాం, రోజు ఫాలోఅప్ చేస్తున్నాము. అది సింపుల్గానే ఉందన్న. కొత్త ఫీలింగ్ ఏం నాకైతే అనిపించలేదు. సో ఇప్పుడు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మిమ్మల్ని అయితే మాత్రం ఎవరు ఇంతవరకు ప్రతిపక్షాలు కూడా ఎవరు ఆరోపించిన పరిస్థితులు అయితే లేవు. అయితే నాన్నగారి పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. అంటే కొడుకును గెలిపించడానికి దొంగోట్లను యాడ్ చేస్తున్నారు అనేసి. ఇందులో ఏమాత్రం నిజం ఉందంటారు? వాళ్ళే ఆలోచించాలి ఒకసారి ఆ మాట అనేది. నన్ను ఇప్పుడు స్పందించలేము మేము కూడా. బట్ ఈరోజు చెప్పాలనుకుంటున్నాం 2019లో 2,90,000 ఓట్లు ఉన్నాయి చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో. 2,90,100 ఓట్లు 2019లో ఉన్నాయి ఎలక్షన్స్లో. అది టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చిన ఓటర్ లిస్ట్. ఈ రోజు లాస్ట్ ఒక 6 monthsకి 2,92,000 వచ్చాయి. ఒక 2,000 ఓట్లు యాడ్ చేసి ఎవరైనా సాధిస్తారన్న ఈ 4.5 సంవత్సరంలో? ఎందుకంటే యాడ్ చేయాలంటే కొన్ని వేల ఓట్లు యాడ్ చేస్తారు మామూలుగా. మేము 4.5 సంవత్సరం ఓటర్ లిస్టే పట్టించుకోవాలి. అంటే జనరల్గా ఎవరి పాటికి వాళ్ళు ఎవరన్నా ట్రాన్స్ఫర్లు వచ్చి వాళ్ళు ఓట్లు పెట్టుకుంటారు. కానీ సపరేట్గా ఎవరు ఓట్లు యాడ్ చేసే ప్రయత్నం చేయరు. లాస్ట్ 6 monthsలో ఖచ్చితంగా ఎలక్షన్స్ దగ్గర వచ్చేసరికి మనం ఎవరైతే 18 ఏళ్ళు 19 ఏళ్ళు దాటుతారో వాళ్ళే 30,000 మంది 32,000 మంది యూత్ ఉన్నారు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో. అందరూ మా ఆలోచన
ఒక 70% 60% మాకు వేస్తారు అని చెప్పి మాకు నమ్మకం ఉంటుంది. సరే ఒక 16-17 ఓట్లు మేము నమోదు చేయించాం. నమోదు చేస్తే అందులో ఒక 80-90% యాక్సెప్ట్, టెక్నికల్ రీజన్ మిగతా రిజెక్ట్ అయ్యాయి. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు దానివన్నీ లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంది. కొత్తగా వాళ్ళు ఏం చేసిన ఆ లిస్టు అది ఓపెన్ లిస్టు. ఆ లిస్ట్ చూసి ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఏం సంగతి వాళ్ళు చూసి చెప్పొచ్చు. ఏదో జరిగిపోతుంది, ఏదో ఇప్పుడు మొన్న నాకు అక్కడ ఉండే ఆఫీసర్స్ పంపించారు ఒక డేటా ఒకటి కావాల్సంగానే. ఇప్పుడు ఫామ్ 8s ఉంటాయి, అంటే కొన్ని చిన్న చేంజెస్ ఏమన్నా ఉంటే దాంట్లో ఫామ్ 8స్లో పెడతారు. ఫామ్ 8స్లో మనిషి ఫోటో తీసి ఒక వస్తువు ఫోటో పెట్టడము, వాళ్ళ అద్దాలు పెట్టడం, అవన్నీ మొన్న పెడుతున్నారు. మేము నిజంగా మాకు చెడ్డ అంటే నెగిటివ్ రావడానికి మేము పెట్టుకుంటామా? అవన్నీ మాకు పకడ్బందీ ఏం కాదు కానీ చెప్తున్నమాట. మేము అద్దాలు బీరువాలు పెట్టుకొని రేపు ఓట్లోకి రాణిస్తారా? అన్ని బూతుల్లోనూ వాళ్ళ ఏజెంట్లు ఉంటారు, మా ఏజెంట్లు ఉంటారు. రేపు అట్లా మేము అన్ని పెట్టుకుంటే ఖచ్చితంగా మేము అబ్జెక్ట్ చేస్తాం, వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు. దాన్ని చూపించి ఆరోపణలు చేస్తున్నా. సరే వాళ్ళు విజ్ఞతకి వదిలేయాలంటే బూత్ల సంఖ్య కూడా పెంచేశారు, 70 వరకు పెంచేశారు. అంటే ఒక్కటి మీకు చంద్రగిరి నేపథ్యం ఒకసారి మళ్ళీ చెప్పాలంటే 2014లోనే ఒక 7-8 బూతుల్లో నాన్నగారికి 0 వచ్చాయి. 900-800 ఓట్స్ పోల్ అయితే ఒక 1, 2, 0, 1 అట్లా వచ్చాయి ఓట్లు. అంటే కళ్ళు మూసుకొని వయసు ఎవడో ఒక 100 మంది కొడితే దానిలో 4-5 మంది అయినా తెలియకుండా కొడతారు కదన్నా. ఒక 20-30 ఓట్లు మినిమం రావాలి 900 ఓట్లలో. 0-1 వచ్చాయంటే అది ఏం జరిగిందో మీకే తెలుసు. 2019లో అదే విధంగా చేస్తే మేము పోరాడితే ఒక 6 ఈసీ నుంచి ఆదేశాలు వచ్చి 6 పోలింగ్ స్టేషన్స్లో మొత్తము క్యాన్సిల్ చేసి మళ్ళీ రీపోలింగ్ చేశారు. ఎక్కడైనా చంద్రగిరి రీపోలింగ్ చేశారు. ఇప్పుడు ఆ బూతులు మేము రిక్వెస్ట్ చేసాం, ఎస్సీలు ఓట్లు మేజర్గా ఎస్సీలు ఎస్టీలు ఓట్లు ఎన్నికంట చేస్తున్నారు, అక్కడ సపరేట్గా బూత్ పెట్టని చెప్పాం. దాని సరే డివైడ్ చేసి ఎస్సీలు సపరేట్గా బూత్ పెట్టారు. ఎస్సీలకు సపరేట్గా బూత్ పెడితే ఎందుకు బాధపడుతుందో అర్థం కాదు. ఇప్పుడు ఎవరు ఓట్లు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఓట్లు వాళ్ళ ఊర్లో వేసుకుంటారు అంటున్నాం. బూత్ మాత్రం చేంజ్ అవుతుంది. ఒక బూత్ ఉండేది 2 బూతులు అవుతుంది. 2 బూతులు అయితే ఇబ్బంది ఏముంది? ఇప్పుడు 10 బూతులు ఒక చోటుకు వచ్చి ఏదో చేసుకుంటామంటే బాధపడాలి. ఒక బూత్ 2 బూతులు 3 బూతులు అయితే అందరూ ఓట్లు వేసుకుంటారు అంతే కదా. మాక్సిమం పోలింగ్ కోసమే కదా. ఎవరైనా అందరూ ప్రజాస్వామ్యంలో పోలింగ్ చేసుకోవడం ముఖ్యము. దాన్ని చేసుకోవడానికి మనం ఏదో చేస్తే మనము రిప్రజెంటేషన్ ఇస్తే దాని కూడా ఆరోపిస్తాం అంటే వాళ్ళ ఇష్టం అండి. మీ పక్క నియోజకవర్గం తిరుపతిలో మీలాంటి యువనాయకుడే భూమన అభినయ్ రెడ్డి గారిని కూడా సిట్ కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. ఇటు చంద్రగిరి మూలాలు తిరుపతి మూలాలు దగ్గర కలిసిపోతాయి. ఎందుకంటే మనకు రూరల్ ప్రాంతం కావచ్చు, ఇటు మంగళం బీటీఆర్ కాలనీ కావచ్చు, అది వేదాంతపురం, ఇవన్నీ కూడా అక్కడ చాలా కలిసికట్టుగా ఉండాలి. పక్కన ఎమ్మెల్యేతో ఖచ్చితంగా మీరు కలిసి వెళ్ళగలిగితేనే అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది. ఏ విధంగా ఉంది అనుబంధం అభినయ్ గారితో? అంటే నాన్న ఎందుకు అడుగుతున్నా అంటే నాన్న అటు కరుణాకర్ రెడ్డి గారు ఇద్దరు మంచి గురు శిష్యుల అనుబంధంతో బాగా ఉంటారు. మీ ఇద్దరి మధ్య ఏ విధంగా? ఇప్పటి నుంచి కాదన్నా ఒక 20 ఏళ్ళగా అభినయ్ నా ఫోన్ బ్రదర్ లాగే ఉండేవాడు. గైడ్ చేస్తూ ఉన్నాడు, ఇలాగా అలా చేయాలంటాడు. అలాంటి అంటే ఇంకా మేమిద్దరం కలిసి ఒకేసారి ఒకే టైంలో ఎలక్షన్ పోతున్నామంటే చాలా హ్యాపీగా ఉంది. అన్న తప్పకుండా ఈసారి గెలుస్తాడు, 100% అభినయం కూడా గెలుస్తాను బలమైన నమ్మకం నాకున్నాను. ఏదైనా సలహాలు అడుగుతూ ఉంటారా? అప్పుడప్పుడు అడుగుతాను, సలహాలు అడుగుతాను. ఏదైనా బాగా గైడ్ చేస్తాడు అన్న. అంటే మా ఓన్ బ్రదర్ కన్నా ఎక్కువ నాకు అభినయం. ఓకే సార్, చివరిగా ఎలక్షన్ మూమెంట్ దగ్గరకు వచ్చేసింది. ఆర్టీవీ స్క్రీన్కి తుడా చైర్మన్ అయ్యాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే అనుకుంటున్నా. చాలా థ్యాంక్ యూ. అండ్ ఆర్టీవీ స్క్రీన్ పై నుంచి కూడా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? ముందుగా ఆర్టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. తప్పకుండా జగనన్న చేసిన అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ చూసి మీ అందరూ కలిసి ఎమ్మెల్యే గారిని అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారిని తప్పకుండా మాకు ఓటేయాలని చెప్పి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. సో అది మొత్తం మీద అతి చిన్న వయసులోనే కూడా ఇంత పెద్ద బాధ్యత అప్పగించినప్పటికీ కూడా ముందుటి నుంచే గడిచిన 10 ఏళ్ళ ముందుటి నుంచి కూడా నాన్నని ఫాలో అవుతున్నాను, వెనకాల రాజకీయాల్లోనే ఫాలో అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఉన్నాను. ఇది పెద్ద కష్టతరం కాదు నాకు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండడం కావచ్చు, నాకు చేపట్టినటువంటి బాధ్యత కావచ్చు. ఖచ్చితంగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తాను. వచ్చేటువంటి నాయకులందరినీ కూడా హక్కును చేర్చుకొని ప్రజల సేవే ప్రధాన ధ్యేయంగా కూడా నాన్న ఏ బాటలో అయితే నడిచారో అదే బాటలోనే తాను కూడా చంద్రగిరి నియోజకవర్గాల ప్రజలకి సేవ చేయడానికి ముందుకెళ్తాను. తన గెలుపు తథ్యం. అదేవిధంగా ఆరోపణలు చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఏం చేసినటువంటి అభివృద్ధిని ప్రజలు కల్లారా చూస్తున్నారు. ప్రజలు తిరిగి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని, ఇక్కడ తనని, అదేవిధంగా పక్క నియోజకవర్గమైనటువంటి తిరుపతిలో కూడా భూమన అభినయన్ కూడా ఆశీర్వదిస్తారని చాలా నమ్మకంతో ఉన్నానని చెప్పి కూడా ఇటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చల్లైతే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ చంద్రగిరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.